రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవాళ రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇందిరమ్మ కాలం తెస్తా, ఇందిరమ్మ పాలన తెస్తా, నువ్వు బరాబరే తెచ్చినావు. నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు, మళ్ళా చెప్పులు లైన్లో పెట్టించినావు, మళ్ళా పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు, ఆధార్ కార్డు లైన్లో పెట్టిస్తున్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. ఎమర్జెన్సీ పాలన తెచ్చినాం. మళ్ళా బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి, రైతులకు ఇయ్యాలి. లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం, నిలదీస్తాం. మంత్రులు ఎవరైనా జిల్లాలకు వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఇంకా పోని ఢిల్లీ పోని కూర్చోండి, అక్కడ యూరియా తీసుకురండి. ఊకే మొరుగుడు కాదు కదా కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ తిట్టుడు. నువ్వు చేసింది ఏంటి? ఎగబెట్టుడు తప్ప. కేసీఆర్ తిట్టుడు, రైతులకు ఎగబెట్టుడు. యూరియా ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, రుణమాఫీ ఎగబెట్టినావు, రైతు బీమా ఎగబెట్టినావు, బోనస్ ఎగబెట్టినావు, పంటల బీమా ఎగబెట్టినావు. ఇంతకు మించి నోరిప్పితే కేసీఆర్ తిట్టుడు, రైతులకు ఎగబెట్టుడు.